హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి విలేజ్ చికెన్ కర్రీ అనమాట. విలేజ్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూపిపోతున్నాను. ఇది వచ్చేసి నాటుకోడి చికెన్ అనమాట. నాటుకోడి కూర విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూపిపోతున్నాను. నేను ఎలా చేశానో చూపిస్తున్నాను చూడండి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ ముందుగా చికెన్ అయితే ఇలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, మీడియం సైజు. శుభ్రంగా కడిగేసి చికెన్ అయితే వాటర్ లేకుండా ఇలాగ స్టైనర్ గిన్నెలో అయితే వేసేసాను. శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ముందుగా దానికోసం అయితే ఒక ఉల్లిపాయని ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసి 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసాను. మిక్సీకి వేసాను, చూసారు కదా కచ్చా పచ్చాగా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. కొంచెమే వేసుకోవాలి, చూసారు కదా ఇలాగా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి మొత్తం అంతా మెత్తగా. చూసారా ఇలాగ మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం అయితే చికెన్ కర్రీ కోసం అయితే నేను కడాయిలో చేస్తున్నాను అనమాట. నాటుకోడి చికెన్ కడాయిలో కూడా చేయొచ్చా అని అనుకుంటారేమో. చేశాను, చూడండి ఎలా చేశాను. ఇక్కడ కడాయి పెట్టాను, అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కర్రీకి సరిపడా. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి ఎంత ఆయిల్ పడుతుందో ఐడియా ఉంటుంది కదా, అలాగైతే తీసుకుంటున్నాను అనమాట. చూసారా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. 4 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగ ముక్కలు, అలాగే ఒక 6-7 మిరియాలు. వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ బిర్యానీ దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఇలాగ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది అడుగు అనేది. అల్లం కూడా వేసాం కాబట్టి ఇలాగ మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ పేస్ట్లో వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇక్కడైతే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. నాటుకోడి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా కొంచెం అయితే యాడ్ చేసి ఇలాగా మళ్ళీ దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని పొడవుగా ఇలాగా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కొంచెం ఇలాగా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం, మీరు స్పైసెస్ తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, నేను ఉప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కారం ఉప్పు అనేది ముక్కలకి బాగా పడుతుంది, అందుకే ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత వాటర్ లేకుండా తీసుకున్నానని చెప్పాను కదా, ఆ చికెన్ కర్రీని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ చూసారు కదా మొత్తం అంతా బాగా కలిసిపోయింది. ఆయిల్లోనే వేసాం కాబట్టి బాగా కలుస్తుంది. దీని మీద వేసామనుకో ఒక్కొక్క ముక్కకి ఎక్కువైపోతుంది, ఒక్కొక్క ముక్కకి అసలు పట్టదు. అందుకని అలాగైతే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కర్రీలో నుంచి. చూసారు కదా మూత పెట్టి 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా వాటర్ అనేది లైట్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒకసారి కలిపేసి ముక్కల్ని పైకి కిందకి ఇలాగా మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 4-5 మినిట్స్ అలాగా ఉంచిన తర్వాత మూత తీసి చూసామనుకో, చూసారు కదా కర్రీ కలర్ మారుతూ ఉంది. చికెన్ ముక్కలు కలర్ మారుతున్నాయి. వాటర్ చూడండి ఎలా రిలీజ్ అవుతుందో, చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, కర్రీ అనేది మాడిపోతుంది. అలాగా వాటర్ మొత్తం కొంచెం రిలీజ్ అయిన తర్వాత మన గ్రేవీకి సరిపడా
వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కర్రీని ఉడికించుకోవాలి కదా, నాటుకోడి కదా. నార్మల్ చికెన్ అయితే దాంట్లో రిలీజ్ అయ్యే వాటర్ సరిపోతుంది. నాటుకోడి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. నేను గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలాగ మొత్తం కలిపేసి మూత అయితే పెట్టుకున్నాను. మూత తీసి చూసారా ఒక 15 మినిట్స్ అలాగైతే ఉడికించుకున్నాను అనమాట. మూత పెట్టేసిన తర్వాత నాటుకోడి కదా కొంచెం టైమే పడుతుంది. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కానీ టేస్ట్ అంత అనిపించట్లేదు. అందుకే ఇలా ట్రై చేద్దామని ఇలాగైతే వండానమాట. మీరు ఒకవేళ వాటర్ సరిపోకపోతే, కర్రీ కానీ ఉడకకపోతే ముక్క కానీ మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు వాటర్, పర్వాలేదు. కానీ వాటర్ ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి. వాటర్ మొత్తం అయిపోయాక యాడ్ చేసామనుకో కర్రీ టేస్ట్ ఉండదు. ఉప్పు కారం వేసి చికెన్ ముక్క అనేది సప్పగా ఉంటుంది. ఇప్పుడు నాకైతే కర్రీ ఉడికింది కదా, దాంట్లో పొడి అయితే రెడీ చేసుకుంటున్నాను. మసాలా అయితే ఇక్కడ 2 స్పూన్లు ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి కొంచెం కొబ్బరి, ఎల్లుల్లిపాయలు 4, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకున్నాను. చూసారు కదా, ఇలా పట్టుకోవడం వల్ల కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మిక్సీకి వేసే పొడి ఉంది కదా, రెడీ చేసుకున్న పొడి, కర్రీ చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది. కర్రీ రెడీ అయిపోతేనే ఇలాగ వస్తుంది కదా. చూసారా, ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా చల్లుకుంటూ యాడ్ చేసుకోవాలి పల్చగా. అలాగే కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. లైట్గా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట చికెన్ మసాలా వేసుకోవడం వల్ల. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. అది ఇంపార్టెంట్ ఏం కాదు. ఇలాగా పొడి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత కర్రీలో మూత పెట్టేసి 2-3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను కర్రీని మీకు. చూసారా, ఆయిల్ పైన తేలుతూ ఉంది. కర్రీ కూడా కరెక్ట్గా ఉంది. గ్రేవీ మాకు ఇలాగ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, చిక్కబడిపోయింది. పొడిని అలా వేయడం వల్ల కర్రీ అనేది చిక్కబడుతుంది, వాటర్గా లేకుండా. అలాగా చికెన్ కర్రీని చూసారు కదా, ఈజీగా నాటుకోడి చికెన్ని కడాయిలో ఎలా చేశానో విలేజ్ స్టైల్లో. చూసారు కదా, విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ ఈజీ ప్రాసెస్. అయితే వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.